అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఇంటికి దగ్గరలో సంతోష్ మాత టెంపుల్ ఉంటుందండి. సంతోష్ మాత టెంపుల్‌లో 1,00,000 గాజుల అర్చన అనేది జరిగింది అమ్మవారికి. చాలా బాగా జరిగిందండి. దిల్‌సుఖ్ నగర్ బస్ డిపో దగ్గరలో సంతోష్ మాత టెంపుల్ ఉంటుందండి. చాలా పవర్‌ఫుల్ టెంపుల్. ఈ టెంపుల్‌కి చాలా మంది కూడా వస్తారు. అంటే చాలా దూర ప్రాంతాల నుండి కూడా ఈ సంతోష్ మాత అమ్మవారి టెంపుల్‌కైతే వస్తారండి. ఈ టెంపుల్‌లో పూజలు చాలా బాగా జరుగుతాయి. ప్రతినిత్యం అర్చన ఉంటుంది. అంటే నిత్య కళ్యాణం, పచ్చ తోరణం అంటారు కదా! ఆ విధంగా ప్రతిరోజు పూజలు చాలా బాగా ఉంటాయి. ఈ శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం కదా! ఆఖరి శుక్రవారం రోజు ఈ విధంగా అమ్మవారికి 1,00,000 గాజుల అర్చన అనేది జరిగిందండి. ఇక్కడ సంతోష్ మాతకు ఒక్క పొద్దులు కూడా ఉంటారు కదా! ఉద్యాపన వాళ్ళని ఇలా కూర్చోబెట్టారు. 1,00,000 గాజుల వారి ఇలా విడతలుగా కూర్చోబెట్టి పూజలైతే చేశారండి. చాలా బాగా చేశారు. 1,00,000 గాజుల అర్చన చాలా అదృష్టం అనిపించింది నాకు ఈ పూజను చూడడం. ఇలా ఆఖరి శుక్రవారం అయితే నాకు జరిగిందండి. ఈ టెంపుల్‌కి ఎవరైనా రావాలనుకుంటే కూడా రండి. చాలా పవర్‌ఫుల్ అండి. అమ్మవారిని మనము ఏదైనా కోరిక కోరుకొని 16 శుక్రవారాలు గనక అమ్మవారికి ఉపవాసం ఉండి, అమ్మవారికి పూజ చేసుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది. ఆ ఇల్లు సంతోషాలతో నిండి ఉంటుందని చాలామంది భక్తుల నమ్మకం అండి. ఈ టెంపుల్‌కైతే చాలా దూరం ప్రాంతాల నుండి కూడా దిల్‌సుఖ్ నగర్‌లో ఉన్న సంతోష్ మాత టెంపుల్‌కైతే చాలామంది వస్తారు. చాలా పవర్‌ఫుల్ అమ్మవారండి. అంటే డిస్ట్రిక్ట్‌ల నుండి కూడా ఈ టెంపుల్‌కైతే వస్తారండి. చాలా బాగా పూజలు జరుగుతాయి. మనం ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా అమ్మవారు నెరవేరుస్తుందండి ఈ సంతోష్ మాత. అలా కోరికలు నెరవేరిన వారు చాలామంది అండి. చూసారు కదా ఎంతమంది ఈ పూజకొచ్చారో. చాలామంది వస్తారండి. భక్తులు సంతోషంగా ఉంటారు. అమ్మవారికైతే పూజలు ప్రతినిత్యం ఈ విధంగానే జరుగుతాయండి. ఏదో ఒక పూజ ఖచ్చితంగా ఈ టెంపుల్‌లో ఉంటుంది. చాలామంది భక్తులు కూడా వస్తారు. అమ్మను నమ్మి భక్తితో పూజిస్తే ఆ ఇంట్లో ఖచ్చితంగా సంతోషాలతో ఉంటుందని భక్తుల నమ్మకం అండి. ఇలా ఈ టెంపుల్‌కొచ్చి ఎవ్వరిని కదిలించినా ఒక్కొక్క విషయం అయితే చెప్తారండి. అంత పవర్‌ఫుల్ అమ్మవారు. చాలా దూర ప్రాంతాలు అంటే డిస్ట్రిక్ట్‌ల నుండి కూడా దిల్‌సుఖ్ నగర్ అంటే ఇది అమ్మవారి టెంపుల్‌కైతే వస్తారు. దిల్‌సుఖ్ నగర్ బస్ డిపో పక్కన ఉంటుందండి ఈ టెంపుల్. చాలా బాగుంటుంది. రామాలయము, సంతోష్ మాత 2 టెంపుల్ పక్కనే ఉంటాయి. అమ్మవారు చూసారా ఎంత చాలా బాగుంది కదా! ప్రతిరోజు చక్కగా అలంకరిస్తారండి అమ్మవారిని. ఇంకా శుక్రవారం అయితే అసలు మన 2 కళ్ళు సరిపోవండి. అంత బాగా అలంకరిస్తారు. అంత బాగా పూజలు జరుగుతాయి. సంతోష్ మాత ఉద్యాపనలు, కుంకుమార్చనలు అన్నీ బాగా జరుగుతాయండి. మనం ఒక కోరిక కోరుకొని అమ్మవారికి 3 వారాలు కానీ, 9 వారాలు కానీ, 11 వారాలు, 16 వారాలతో కనుక అమ్మవారిని ఆరాధిస్తే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం అండి. ఈ విధంగా ప్రతి మహిళలు ఎంత సంతోషంగా వచ్చి పూజలు చేసుకుంటున్నారు. చాలా ఏజ్ అయిపోయిన వాళ్ళు కూడా అండి. ఒక్కొక్కరికి 75 సంవత్సరాలు ఉన్న వారు కూడా వచ్చి చక్కగా 3 అవర్స్ అయితే పూజలో కూర్చొని పూజలు చేసుకున్నారండి. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే చాలా ఏజ్ అయిపోయిన వారు కూడా ఓపికగా కూర్చొని అర్చన అయితే చేసుకున్నారండి. ఈ విధంగా అమ్మవారి అర్చన అయితే నాకు 4వ శుక్రవారము జరిగిందండి. శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం రోజు ఈ విధంగా మేమైతే పూజ చేసుకున్నామండి. చాలామంది దూరం ప్రాంతాల నుండి కూడా వచ్చి అర్చన అనేది చేసుకున్నారు తెలుసుకొని. ఈ విధంగానైతే మా 4వ శుక్రవారం జరిగింది. ఇలా పూజ అయిపోయింది. మాకు మధ్యాహ్నం అయిపోయిందండి. ఇక్కడ టెంపుల్‌లో మధ్యాహ్నం అయితే ఇంటికి వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా నేను వైభవలక్ష్మి వ్రతం మొదలుపెట్టుకున్నాను కదా! రెండో వారం కూడా నేను చక్కగా వైభవలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నానండి. ఈ విధంగా నాకు 4వ శుక్రవారం జరిగింది. ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.